గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ గారు కావచ్చు, పులివెందుల మున్సిపాలిటీకి ఒక్క రూపాయి విడుదల చేయించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. నాకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. మీ ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే, ఒక్క 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టింది పాపం లేదు. రాజశేఖర్ సార్ గవర్నమెంట్లో మిగిలిపోయిన పనులు ఉన్నాయి. ఆయన ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 10 అడుగులు ముందుకు వేస్తారు తప్ప వెనక్కి అడుగులు వేయలేదు. కొన్ని వందల లక్షల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో అభివృద్ధిలో ఇక్కడ కొన్ని వందలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది రాత్రికి రాత్రి ఎప్పుడు జరగదు. అబ్బరక దబ్బర అంటే అభివృద్ధి జరగదు. దానికి కొంత టైం పడుతుంది, కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు కొంత మున్సిపాలిటీలో కొన్ని రోడ్లు ఇంకా కాలేదు, కొంత డ్రైనేజ్ కూడా కాలేదు. మీరు జబ్బలు తెరుచుకుంటున్నారు, మేము వచ్చిన తర్వాత నీటి సమస్య తీర్చినామని. అదంతా ఫ్రాడ్. అది మేము పంపించిన ప్రపోజల్స్ 15th ఫైనాన్స్లో పెట్టిన ప్రపోజల్స్ మీ ప్రభుత్వం వచ్చినాక వచ్చినాయి. టెండర్లు పిలిచాము. మీకు సంబంధించిన వ్యక్తి టెండర్ వేసి ఇప్పటికి కూడా మోటార్లు తయారైన పరిస్థితి మీ నాయకులది. మీ వల్ల పులివెందుల ప్రజలు ఇంకా నష్టపోతూ ఉన్నారు నీళ్లతో. వేసిన కాంట్రాక్టర్ కూడా చేతులు ఎత్తేసింటే మాకు సంబంధించిన ఒక మాజీ కౌన్సిలర్ భర్త ఆ వర్కులను టేకప్ చేసి ఇప్పుడు మొదలు పెట్టినాడు. అది మీరందరూ గ్రహించాలి. అది 2 బోర్లు వేసినారు, అది జనరల్ ఫండ్లో వేసినారు. మీరు తెచ్చిన ఫండ్ కాదు అది. మేము పెట్టిన పాయింట్లలో బోర్లు వేయకుండా మీ సొంతంగా మీ మెహర్బానీ కోసం వేసినారు. 3 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. అది కూడా బీటెక్ గారికి తెలుసో తెలియదో కొంచెం తెలుసుకోండి. ఎక్కడే కానీ నీటి సమస్య లేదు పులివెందులలో. మామూలుగా మోటార్లు కాలిపోతూ ఉంటాయి, ఎక్కడైనా లీకేజ్లు ఉంటాయి. అవన్నీ వాటి వల్ల 1-2 రోజులు సమస్య రావచ్చు, కానీ ఎప్పుడే కానీ 4-5 రోజుల్లో వచ్చిన సమస్య లేదు నీటి సమస్య. మీరు మున్సిపాలిటీ మీద కొంచెం అవగాహనతో మాట్లాడాలి. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గారు స్వయంగా 10 లక్షల రూపాయలు డబ్బులు అడిగితే కలెక్టర్ గారిని, అది కూడా శాంక్షన్ కాలేదు. ఒక్క రూపాయి మీరు చెప్పండి. పులివెందులలో ఎక్కడైనా మేము పోయి మినిస్టర్ దగ్గర మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి, లేకపోతే కలెక్టర్తో మాట్లాడి ఈ 10 లక్షల రూపాయలు, ఈ 5 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేయించినామని మీరు చెప్పగలరా? డిబేట్కి నేను రెడీ. పులివెందుల మున్సిపాలిటీ మీద కొంత ఆర్థిక సమస్యలతో 4-5 రోడ్లు నిలబడిపోవడం వాస్తవం. అవి కూడా ఎందుకు నిలబడ్డాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల వాటిని మళ్ళీ బాగా చేయాలనే ఉద్దేశంతో లోతుగా ఉన్న డ్రైనేజీని మళ్ళీ దాన్ని పూర్తి చేసి మళ్ళీ లెవెల్స్ తీసుకొని ఆ ఉద్దేశంతో కొన్ని రోడ్లు మిగిలిపోయినాయి తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో రోడ్లు పూర్తి కాకుండా లేవు. అభివృద్ధి జరిగింది అంటే ఒక రాజశేఖర రెడ్డి సార్ హయాంలో, ఒక జగన్ సార్ హయాంలో. ఇది ఒక పులివెందుల అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్, ఒక టూరిజం హబ్. ఆ లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేసినారు. ఆ లక్ష్యంతోనే మేము మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. మీరేం చేసినారు? నోట్లో దుమ్ము కొట్టారు పులివెందుల ప్రజల నోట్లో. వచ్చిన కాలేజీని మీరు క్యాన్సిల్ చేసిన ఘనత మీ ముఖ్యమంత్రి గారిది. ఈరోజు చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రతి ఆదివారం మీరు పార్కులకు రండి. ఎంతమంది యువకులు, ముసలి వాళ్ళు మొత్తం అందరూ వచ్చి కొంచెం రిలాక్సేషన్ అవుతున్నారు. ముద్దనూరు నుంచి వస్తున్నారు, వేంపల్లె నుంచి వస్తున్నారు. ఇది ఒక టూరిజం హబ్ అయిపోయింది. ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్. ఒక మెడికల్ కాలేజ్ తప్ప అన్ని కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. మీరు
మీరు కూడా పరిపాలించారు. ఒక కాలేజ్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా మీ హయాంలో తీసుకొచ్చారా? ఎప్పుడు చూడు బురద చల్లడమే తప్ప మీ ఉనికిని కాపాడుకోవడానికి మీలలో మీ రాజకీయాలు, మీ పార్టీలో వర్గ రాజకీయాలతో మీ ఉనికిని కాపాడుకోవడానికి పులివెందుల అభివృద్ధి మీద కావచ్చును, మా వైఎస్ మనోహర్ రెడ్డి సార్ మీద కావచ్చును, జగన్మోహన్ రెడ్డి సార్ మీద కావచ్చును, అవినాష్ రెడ్డి సార్ మీద కావచ్చును, మీరు బురద చల్లుతున్నారు తప్ప అంత తప్ప ఏం కాదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసును. ఏ ప్రభుత్వంలో ఎవరేం చేస్తున్నారు, ఏ నాయకుడు ఎలాంటి వాడు, ఎవరు వచ్చిన తర్వాత ఈ పులివెందులలో అసాంఘిక కార్యకలాపాలు ఎన్ని జరుగుతున్నాయి అనేది ఈ 7 నెలల్లోనే ప్రజలు గమనించినారు, ఉద్యోగులు కూడా గమనించినారు. గమనించకుండా ఎవరు కూడా పోలేదు. దయచేసి మీరు ఈ పులివెందుల ప్రభుత్వం, ఈ పులివెందుల మున్సిపాలిటీలో మిగిలిపోయిన పనులు మీకు చేతనైతే మీ పరపతి ఉపయోగించి మినిస్టర్ దగ్గర కావచ్చును, సీఎం గారి దగ్గర కావచ్చును, ఎవరి దగ్గర నుంచి ఈ పనులు పూర్తి చేయండి. మీకు పులివెందుల పట్టణ ప్రజల మీద కానీ పులివెందుల నియోజకవర్గం మీద కానీ ఉన్న అభిమానం ఉంటే, రాజకీయము చేయాలని ఇది ఉంటే మీరు అది చేయండి తప్ప ఈ విధంగా బురద చల్లడం మంచి పద్ధతి కాదు. పులివెందులకు బై ఎలక్షన్ అంటున్నారు. బై ఎలక్షన్ వచ్చే క్వశ్చన్ లేదు. బై ఎలక్షన్ వస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మీ మీద మా శ్రీకాంత్ రెడ్డిని పెట్టో లేకపోతే నాగల సాంబశివరెడ్డిని పెట్టో మేము గెలుచుకోవాలి. అది మీరు గుర్తు పెట్టుకోండి.